దానివల్ల మాకేం ఉపయోగం లేదు. ఉపయోగం ఉండే DBM 38 కెనాల్ మల్లంపల్లిలో ఎన్టీ రామారావు శంకుస్థాపన చేసిన కెనాల్ టేక్మట్ల వరకు గోరుకొత్తపల్లి, చిట్యాల, మొగుళ్ళపల్లి ఈ 4 మండలాలు 44,700 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నది. గత ప్రభుత్వంలో 200 కోట్లు సిల్ట్ తీసి తిన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. దానికి దేవాదుల నుంచి రామప్ప రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ వేసి గోరుకొత్తపల్లి కాడ DBM 38 కు పైప్ లైన్ వేసి నీళ్లు కలిపితే గ్రావిటీ ద్వారా 44,700 ఎకరాలకు నీళ్లు పారేయాలనేటువంటి ఏకైక లక్ష్యం నేను చేయబోయే పని. చాలా క్లారిటీగా ఉన్నారు ఈ విషయంలో. అయితే పక్కా క్లారిటీగా ఉన్నా. ముఖ్యమంత్రికి చెప్పిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా ఇరిగేషన్ మంత్రి గారికి చెప్పాను. అదే విధంగా గ్యాబ్ కట్టు ఉంది 35,000 ఎకరాలు మంతిని, ములుగు, మా భూపాలపల్లి నియోజకవర్గంలో. ఆ గ్యాబ్ కట్టు కూడా గన్పూర్ లిఫ్ట్ ద్వారా 500 కోట్లతో తెచ్చి పారియాలని. అదే విధంగా ఇంకా మా భూపాలపల్లిలో ఇది ఇసుక లారీలు, ఏదైతే బొగ్గు లారీలు, ఈ డస్ట్ లారీలు, ఇవన్నిటితో యాక్సిడెంట్స్ అయ్యి విపరీతంగా 100,000 మంది చచ్చిపోతున్నారు. దీనికి రింగ్ రోడ్ వేయించాలనేది ప్రణాళిక మా ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. ఒక ఫారెస్ట్ 6 కిలోమీటర్లు వస్తుంది, ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ అడ్డొస్తుంది, దాన్ని క్లియర్ చేసి అదొకటి చేయాలనేటువంటి నా ఆలోచన ఉంది. అన్ని గ్రామాలకు బస్ సౌకర్యం, అన్ని గ్రామాలకు తార్ రోడ్లు, అన్ని గ్రామాలకు రవాణా సౌకర్యంతో పాటు విద్య, వైద్యం, వసతులు. వరంగల్కు పోతే ఏ రకమైన ట్రీట్మెంట్ అందుతున్నదో సింగరేణి హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల డాక్టర్లను పెట్టి, ఎంఆర్ఐని పెట్టి, సిటీ స్కానింగ్ పెట్టి, ఎంఆర్ఐ పెడితే 5,000 రూపాయలు పేదోనికి ఖర్చు అవుతుంది, 2,500 సిటీ స్కానింగ్ అవుతుంది. ఒక రక్త కణాలు కిట్ కావాలంటే, SDP సింగిల్ డోనర్ ప్లేటెడ్ కిట్ కావాలంటే 11,000 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ కిట్లను ఏర్పాటు చేసి, ఎంఆర్ఐని ఏర్పాటు చేసి, సిటీ స్కానింగ్ ఏర్పాటు చేసి అన్ని రకాల సర్జరీలు చేయించాలనేటువంటి ఆలోచన నాలో ఉంది. రాబోయే నా పీరియడ్ లోనే అమలు చేస్తానటువంటి పూర్తి విశ్వాసం, నమ్మకం నాకు ఉంది. నేను చేసి తీరుతా. ఎందుకంటే ఇక్కడ వనరులు, వసతులు ఉన్నాయి. CSR, DMT, ఇసుక, బొగ్గు, కరెంటు తయారైతున్నది. ఇక్కడ CSR నిధులను గతంలో సెక్రటరియట్ ముందు సింగరేణి సౌజన్యంతో రోడ్లు వేశారు. గజ్వేల్కు, సిద్దిపేటకు పోయినాయి మంత్రులకు. ఇక్కడ పైసా ఇక్కడనే ఖర్చు చేయించి నేను చెప్పినటువంటి PSC సివిల్ హాస్పిటల్, చిట్యాల, మొగుళ్ళపల్లి, రేగొండ, శాంపేట, గణపురం, భూపాలపల్లి హాస్పిటల్లో మందులు ఇచ్చి, పేదోనికి పరికరాలు ఇచ్చి, వైద్యం ఇక్కడనే చికిత్స చేయించే విధంగా నేను వచ్చిన తర్వాత 203 పోస్టులను 140 బెడెడ్ హాస్పిటల్ తీసుకొచ్చాను. డాక్టర్లను కూడా తీసుకొస్తున్నాను. నీకు అనేక రకాలుగా ఇంకా పోయిచ్చేసారు. ట్యాంకులు తెచ్చాం, పైప్ లైన్ తెచ్చాం. నేను వచ్చిన తర్వాత మొన్న ఒక నెల రోజుల కింద ఈ రోజు 18 కోట్లతో 3 వచ్చేసారు ట్యాంకులు, 33 లక్షల లీటర్ల కెపాసిటీ ట్యాంకులు తెచ్చాం. అన్ని వార్డులలో పైప్ లైన్ విస్తరణ చేశాం. ఇంకా కూడా చేయబోయేటువంటి మిగులు పనులన్నీ కూడా పేదలకు చేస్తాం. నాకు ఆ నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, అదే విధంగా మా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు, సీతక్క, అదే విధంగా సురేఖ గాని, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, మా రాష్ట్ర మంత్రివర్గం మీద పూర్తి విశ్వాసం నాకుంది. అధికారులు తోడుగా ఉన్నారు. అన్ని పనులు కూడా చేసి తీరుతాం. మీరు ఎమ్మెల్యే దిగే నాటికి ఈ పనులన్నీ కూడా పూర్తి చేసే వెళ్తారంటే నాకుంది ఆ విశ్వాసం, నాకుంది ఆ సంకల్పం, పట్టుదల, ఇవన్నీ 100% చేస్తాననేదే ఉంది. ఇప్పుడు నేను చేసినయే చాలా చెప్పాను. చేసినయే నేను ఈ 4 నెలల్లో అనేక దాదాపు చేసిన. ఇప్పుడు మీ టీవీ ద్వారా చూస్తే పక్క ఎమ్మెల్యేలు ఈర్ష్యపడతారు. కొన్ని నేను పేర్లు పెట్టి చెప్తలేను, కొన్ని చెప్పదలుచుకోను. కొన్ని మీడియా ఎక్స్పోజ్ కాకుండా ఇంకా చాలా పనులు నేను ఈ నియోజకవర్గంకి తెస్తా. నాకు ఇక్కడ పేదోడు సంతోషంగా ఉంటేనే నాకు ఫుల్ సాటిస్ఫై. వాళ్ళ సర్టిఫికేటే నాకు కావాలి. వాళ్ళ సర్టిఫికేట్ పొందేదాకా కొట్లాడతా. నాకు ఎంత శక్తి ఉంటే అంత నేను పనిచేస్తా, సేవకుడిగా ఉంటా. సార్, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మనందరం చూస్తే చిన్న కార్పొరేటర్ స్థాయి ఉన్న వ్యక్తులే అనేకమైన ఆరోపణలతోటి రాజకీయాల్లో ఉంటున్నారు కదా. అటువంటిది మీ వ్యక్తిగత జీవితంలో ఇన్నేళ్ల రాజకీయంలో సరే పదవులు ఉన్నా లేకున్నా
ఇన్నేళ్ల మీ రాజకీయాల్లో ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా ఈ ఒక్క మచ్చ కూడా లేకుండా ఎదిగిన నాయకుల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తాం. ఎందుకు సార్ ఆ రకమైన పేరు సంపాదించారంటే దీని వెనకాల ఎన్ని కారణాలు ఉండొచ్చు? నా ఉద్దేశం ఏంటంటే ప్రజలు మనం ఇచ్చినటువంటి విశ్వాసాన్ని వమ్ము చేయొద్దనేది ప్రధాన ఎజెండా సార్. ఆ బ్లడ్తో వచ్చినాం. నాకు ప్రధానంగా విద్యార్థి దశలో ఆర్ఎస్యూలో పోయిన ఆ బ్లడ్ ఎందుకో ఇమిడింది. అదే బ్లడ్ కొసదాకా నేను కొనసాగించాలనేది ఉంది. అదే రక్తంతో ఇమిడింది. చివరి శ్వాస వరకు ఉంటుందా? మట్టిలో గరిచేదాకా ఉంటుంది. అదే ఎజెండా నాది. నాకు నేను తెలియక తప్పు చేసినా సరిదిద్దుకుంటా. నా తప్పును నేనే ఒప్పుకుంటా. ఇంకో తప్పు జరగకుండా చూస్తా అని ప్రజలకు చెప్తా. రైట్ సార్. చివరిగా మీ రాజకీయ జీవితంలో అంతిమ లక్ష్యం ఏంటనంటే ఏం చెప్తారు సార్? అరే నేను పదవి దిగే లోప లేదంటే నేను చనిపోయే వరకు ప్రజలకు ఇది చేసిపోవాలి, ఇది నా అంతిమ లక్ష్యం అన్నట్టు ఏదన్నా ఉందా? ఇప్పుడు నా మార్క్ ఇది. ఇప్పుడు కోటంచ నరసింహస్వామి గుడిని కూలగొట్టి మళ్ళా కట్టిస్తున్నా, అది నా మార్కు. అవును, దాన్ని ఎవరు చెరిపేయలేరు. ఇప్పుడు గాంధీనగర్ గుట్ట మీద ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ 176 కోట్లతో నేను కట్టిస్తున్నా, అది నా మార్కు. ఒక ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చిన, 50 కోట్లు తెచ్చినా ఇంకా 200 యూనిట్లు తెస్తున్నా, అది నా మార్కు. ఈ భూపాలపల్లికి రింగ్ రోడ్ దేవాలనేదే నా మార్కు. మొత్తం పంచాయతీరాజ్ రోడ్లను R&Bగా డబుల్ రోడ్ వేసి లైటింగ్ పెట్టిస్తున్నా, అది నా మార్కు. అన్ని హాస్పిటళ్లలో ఎంఆర్ఐ, ఇప్పుడు మా భూపాలపల్లిలో ఎంఆర్ఐ మిషన్ 11 కోట్లతో పెడుతున్నా, నా మార్క్ అది. సిటీ స్కానింగ్ సింగరేణి హాస్పిటల్లో పెట్టించిన ఎవరు గండ్ర సత్యనారాయణరావు పెట్టించిండు, అది నా మార్కు. రేపు ఇక్కడ కూడా హాస్పిటల్లో పెట్టిస్తున్నా, నా మార్క్ అది. ఏది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కేంద్రీయ విద్యాలయం కూడా వదల మా గుట్ట మీద పెట్టిస్తా, అది నా మార్కు. ఏదైతే ఉన్నదో అన్ని కూడా ఎవరు చెయ్యని బాపతి చెయ్యాలని, పేదోనికి ఉపయోగపడేటువంటి వ్యవస్థనంతా కూడా నియోజకవర్గంలో తేవాలనే తపన, ఆవేదన నాలో ఉంది, కసి. దాన్ని అదే నా మార్క్. పేదవాడు సంతోషంగా పేదోనికి నీడ కల్పించాలనే విశ్వాసం నాకుంది. మొన్న 3500 ఇండ్లు ఇచ్చిండ్రు. మా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నాడు. మొన్న గాంధీనగర్ తీసుకొచ్చా. నాకు ఇక్కడ వరదలలో కొట్టుకపోయినాయి, అదనంగా ఇంకో 2000 ఇవ్వమన్నా, ఆ 2000 తెచ్చి కట్టిస్తా. ఇంకా ముఖ్యమంత్రిని అడిగి కొట్లాడి తెస్తా. అదంతా కూడా మీ మార్కే. అంతిమ నిర్ణయం అదంతా కూడా నా మార్కు. పలానా సత్యం ఉన్నప్పుడు నాకు ఇల్లు కట్టించిండు, రోడ్ వేసిండు, ఉద్యోగం ఇచ్చిండు, బడి కట్టించిండు, గుడి కట్టించిండు, రోడ్ వేసిండు, హాస్టల్ కట్టించిండు, చదివిచ్చిండు. ఆయన ఉన్నప్పుడు ఆపది పోతే ఆదుకున్నాడు, గదే నా మార్క్. వేరే ఏం లేదు. అది ఉంటేనే మీకు సంతృప్తిని ఇచ్చినట్ట? ఫుల్ సంతృప్తి. మీకంటూ మా బిడ్డలకు పెద్ద కోట్లు సంపాదించారు, నా బిడ్డలు ఫుల్ సాటిస్ఫైగా ఉన్నారు. మంచిగా ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి వాళ్ళకి. IBM లో వాళ్ళ వ్యక్తిగత వ్యాపారం, వాళ్ళు 195 వాళ్ళు టాటాలు కానీ బిర్లాలు కానీ నాకు సంబంధం లేదు. నా వ్యక్తిగత ఎజెండా ఇది. కేవలం కొంతమంది మీ స్థానిక నాయకులు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారు కేవలం మాటలు, ప్రచార ఆర్భాటాల వరకు ఉంటారు, పని పెద్దగా చేయరు అని చెప్పే వ్యక్తులకు మీరేం చెప్తారా? వాడు ఏ ఎండకు ఆ గొడుగు బయటోడు చెప్తాడు. ఇప్పుడు వాడు ఇటత్తాడు, అడుగుతాడు, ఇటత్తాడు, వాడు చెప్తా అంటాడు. నాకు ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చిండ్రు కదా. ప్రజలు నాకు 14లో ఏది లేకుండా, తాడు బొంగురం లేకుండా 60,000 ఓట్లని ఇచ్చిండ్రు. మొన్న 1,23,000 ఇచ్చిండ్రు. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ కావాలి కానీ ఇలాంటి బోకర్ గారు అటు ఇటు మాట్లాడేటోళ్ళ మాటలు నాకు ఎందుకు అవి? సరే సార్, మీరు ఏదైతే మా ఛానల్ వేదిక చెప్పిన అభివృద్ధి పనుల విషయంలో సరే కొంతకాలం అయినప్పటికీ కూడా మళ్ళీ నేను 1 సంవత్సరం 2 ఏళ్ల తర్వాత వస్తా సార్, అవన్నీ కూడా ప్రాక్టికల్ గా మాకు చూపించి అన్ని చూపించి మరి తిరిగి మరి చూపిస్తాను. మళ్ళీ 2027 సార్ నీకు మొత్తం మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు సార్. 2000 రోజంతా నేను మీతోటే ఉంటా, జరిగిన పనులన్నీ కూడా మనం పర్యవేక్షించాలి. 2 రోజులు 2000 నీతోనే నేను ఉంటా. 2027లో డిసెంబర్ నాడు రా, నేను మొత్తం కూడా 90% పనులు విత్ జీవోలతో, విత్ ప్రూఫ్స్ తో అన్ని కూడా 90% పనులు నేను చూపిస్తానే విశ్వాసం నాకుంది. థ్యాంక్ యూ సార్. మీకు ఈ నియోజకవర్గ ప్రజలు మీ ఛానల్ ద్వారా నేను మాటిస్తున్నా, తప్పకుండా నేను రైట్ సార్. ఇంత కాన్ఫిడెన్షియల్ గా అడగంగానే మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకోవడానికి సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. రాజకీయాల్లో మీరు ఆశించినట్టు వ్యక్తిగతంగా నేను కూడా ఆశిస్తున్నాను. రాబోయే రోజుల్లో
మీరు అత్యంతంగా అది ఇంకా పైసాకి వెళ్ళి ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. Thank you, sir. ఇంకొక చిన్న చెప్పండి, చివరిగా చెప్పండి. నేనేంటంటే ఇంకా నేను చేసిన చెప్పదలుచుకుంటే అవును. ఇప్పుడు మన కొడవటంచే లక్ష్మీనరసింహ స్వామికి 12 కోట్లు తెచ్చా. ఓకే. మొన్న మన టూరిజం మంత్రిని తీసుకొచ్చా. మన పాండవుల గుట్ట అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొందినటువంటి గుట్టగా Sir. గుర్తింపు పడింది. సార్. మనకు బుగులోని వెంకటేశ్వర స్వామి స్వామి కూడా వెలిసిన దేవుడు. కోటగుళ్ళు గన్పూర్ ఉన్నాయి. అదే విధంగా ఈ మంత్రిని కూడా తీసుకొచ్చి నేను ఇప్పుడు చెప్తున్నా. సార్ మీరు ఏమనుకోనంటే, లేదంటే నేను అడిగితే మీ మనుషులతో మమ్మల్ని బెదిరించానంటే ఒక క్వశ్చన్ అడగాల సార్. తప్పకుండా. 10 ఏళ్లుగా ఒక ఎమ్మెల్యే చేయలేంది ఈ 8 నెలల్లో మీరు అభివృద్ధి విషయానికి వస్తే ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు. మరి 8 నెలల్లోనే మీరు ఇంత చేయగలిగితే 10 ఏళ్లుగా అవతల ఎమ్మెల్యే ఎంత చేసి ఉండాలి సార్? మరి ఏం చేయలేదని మీరు బయట కంట్రీలలో వాళ్ళ ఆస్తులు మంచిగానే సంపాదించుకున్నారుగా. ఓకే. వాళ్ళ ఆస్తులు మంచిగా ఎదిగిండ్రు. సార్. ఒక్కొక్కరు 1,50,00,000 కార్లు, సార్. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ క్రషర్స్, మిషన్లు, ఇంకెక్కువ రకరకాలుగా ఎదిగింది. ఎందుకు ఎదగరు? ఎదిగిండ్రు. వాళ్ళ ఎజెండా వాళ్ళు. ఓకే. నా ఎజెండా ఇక్కడ ప్రజలు ఎదగాలి, పేదోనికి సంసారం మంచిగా ఉండాలనేది నా ఎజెండా. నేను పాండవుల గుట్టను అభివృద్ధి చేయాలి, మైలారం గుహలను అభివృద్ధి చేయాలి, గణపురం చెరువును అభివృద్ధి చేయాలి, కోటగుళ్ళకు దేవాలి, బుగులోని జాతరకు మెట్లు కట్టియాలి. నాకు నా ఆలోచన. ఎందుకు ఎదగలే? ఎదిగిండ్రు, అందరు ఎదిగిండ్రు. మీరు కూడా ఎదిగిరు, కాకపోతే అభివృద్ధి విషయంలో అంతేనా? నేను అభివృద్ధి కాదు, పేదోళ్ళ గుండెల్లో నేను ఎదిగినా. నేను అభివృద్ధి చేయాలనేటువంటి తపన ఉంది. నాకు కూడా ఇంకా తృప్తి లేదు. నాకే తృప్తి లేదు. ఎందుకు సార్? ఎందుకు తృప్తి లేదు? నేను ఇంకా ఎమ్మెల్యే అయ్యారు, మీ ఇంకా 2 గన్మెన్లు ఉన్నారు, అక్కడ పోతే క్వార్టర్స్ ఉంది, నాకు ప్రోటోకాల్స్ ఉంటారు. నేను ఇంతకుముందే చెప్పిన నా క్వార్టర్లో 4 కూడలు పడలేదని. నాకు నేను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అయినప్పుడే, పేదోని ముఖంలో సంతోషం చూసినప్పుడే, గుడిసెలేని ఇల్లు అయినప్పుడే, రవాణా పరంగా రోడ్లు అయినప్పుడే, విద్యను వైద్యను అన్ని రకాలుగా అభివృద్ధి చెందినప్పుడే నా సంతృప్తి. అదే నా సంతృప్తి, అదే నా అభివృద్ధి, అదే నా ఎజెండా. ఈ 4 ఏళ్లలో మీరు సంతృప్తిగా ఉండబోయే పనులు అయితే చేయబోతున్నాను. నేను 24 గంటలు 18 గంటలు రోజుకు 18 గంటలు అదే నా ఎజెండా. అధికారులు అంటారు 10 గంటలకు పని చేస్తారా, ఫోన్ చేస్తారా సార్? చీఫ్ సెక్రటరీలకు, IAS ఆఫీసర్లకు నా దగ్గర 12 దాకా వస్తా అంటారు. ఆ పని కొరకు చేస్తా అంట. ముఖ్యమంత్రికి కూడా చెప్పుకున్నారు, మీ ఎమ్మెల్యే గారు ఈ టైంకు ఫోన్ చేస్తున్నారు సార్ అని. ఆయన గట్లనే చేస్తాడయా అని చెప్తుంటాడు. కనుక నేను పేదోళ్ళ కొరకు అనునిత్యం పనిచేస్తా. అదే నా మార్కు, అదే పని చేయాలనేటువంటి ఒక తపన. రైట్ సార్. అడగంగానే మీ విలువైన సమయాన్ని మాతో ఇంతసేపు పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.